హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూని? ఈరోజు అయితే నేను బోటీ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా టూ ఆనియన్స్ తీసుకున్నాను, 4 చిల్లీస్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్. ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి కావాలో నీట్గా చూపిస్తున్నాను. బోటీ నేను బాయిల్ చేసి బాగా క్లీన్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా ఫ్రెండ్స్. గరం మసాలా కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా నీసు వాసన పోయేంత వరకు కొంచెం బాయిల్ చేశాను. ఇప్పుడు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో పెట్టి పసుపు వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కారం కూడా. మేమైతే స్పైసీ తక్కువ తింటాం, మీరు ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో పెడతాను ఫ్రెండ్స్. దాన్ని కుక్కర్లోకి 3 విజిల్కి పెట్టాను. బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. అది కుక్కర్ విజిల్ వచ్చేలోగా ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసానండి. చూడండి, ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి కదా ముందుగా. ఇప్పుడు చిల్లీస్ వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ బాగా మగ్గడానికి. ఇలా బ్రౌనిష్ కలర్లో రావాలి ఆనియన్స్ అయితే. నేను తీసుకున్న మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడర్ కూడా ఇంట్లో చేసుకునేదే నేను. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ 2 నేను ఇంట్లో చేసుకునేదే. ఇప్పుడు టమాటో కూడా వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేసేసాను, సింపుల్గా చేద్దామని. అన్నీ బాగా ఫ్రై అయితే చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా చేయాలి. ఇంకొక ఉడకబెట్టిన బోటీ తీసేసి కుక్కర్లోంచి ఇందులో కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మొత్తం అన్నీ నూనెలో బాగా ఫ్రై అయినంత వరకు, బాగా నీసు వాసన పోయినంత వరకు అలా మగ్గించాలి సిమ్లో పెట్టి. కారం సరిపోలేదన్నారని పిల్లలు మళ్ళీ ఇంకొంచెం కారం వేసాను ఫ్రెండ్స్. నేను బాగా తక్కువ తింటాం, కొంచెం అయినా కూడా సరిపోలేదు. ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇక దాన్ని బాగా కలిపేసి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగానా మగ్గేంత వరకు అలాగే సిమ్లో పెట్టాలి. దగ్గరుండి అన్నీ బాగా మగ్గించాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. బాగా మగ్గింది కదా, ఇప్పుడు కొత్తిమీర నేను యాడ్ చేశాను అనమాట. అది కొత్తిమీర వేసి బాగా కలుపుతున్నాను. దసరా హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా ఫ్రెండ్స్? మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం పిల్లలతోటి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా బాగా కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. హాలిడేస్ కదా ఫ్రెండ్స్, బిజీగా ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు మూత పెట్టాలి. బాగా ఉడుకుతుంది కదా, ఈ విధంగా ఉడిగాక చూసుకునేక బాగా ఆఫ్ చేసుకోవడం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.